చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన ఈ రక్షణ టీవీ. మొట్టమొదటి ఏకైక 24 గంటల సంపూర్ణ తెలుగు ఛానల్ మన రక్షణ టీవీ. రక్షణ టెలివిజన్ సమర్పించు అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో దైవజనులు రెవరెండ్ డాక్టర్ విజయభూషణం గారు, గాస్పల్ ట్రంపెట్స్ మినిస్ట్రీ అధినేత, వ్యవస్థాపకులు. వారికి వీక్షకుల తరఫున, రక్షణ టీవీ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున వందనాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈరోజు ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు దైవజనుల ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేయక మునుపు ఎప్పుడు నేను చదువుతుంటాను, హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుట యెహోవా వలన కలుగును. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమానికి ప్రభువా మీరు అధ్యక్షులుగా ఉండి మీ ఆత్మ చేత నడిపించండి. మీ వాక్యంలోని మర్మములను మీ దాసులకు బయలుపరచండి. అవును తండ్రి, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట మీ వశము కాబట్టి మమ్ములను మేము నీ వశంలోనికి తీసుకుని మీరు జవాబులు ఇవ్వండి. వీక్షకుల యొక్క ప్రతి ప్రశ్న వారు చక్కగా దాని జవాబు పొంది నిన్ను మహింపరచడానికి ముద్రించండి. రక్షణ టీవీ ఛానల్ను ప్రభా మీరు ఇంతవరకు గొప్పగా అనేకుల రక్షణ కొరకు వాడుకుంటూ, అనేకులు రక్షణలో ఎదగటానికి, నీ రాకడ కొరకు కనిపెట్టడానికి ఈ యొక్క ఛానల్ను మీరు ప్రతిష్ఠించుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, బెన్హర్ను తన బృందమంతటిని నాయన ఈ సమయంలో ప్రత్యేకంగా నీ దీనదాసుడైన నన్ను మీ హస్తంలోకి అప్పగించుకొనిచుండగా మా మధ్య ఉండి మీరే మహిమ పొందుమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Praise the Lord. That's wonderful. ఈరోజు అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమంలో మరి అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలను మరి మేము సంధిస్తుంటుండగా అయ్యగారు వాటికి సమాధానం చెప్తారు. ఆ తర్వాత మరి వీక్షకుల తరఫున కొన్ని ప్రశ్నలను తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఒకవేళ ప్రశ్నలు అడగదలుచుకున్నట్లయితే మీ ప్రశ్నలు క్రమమైన రీతిలో మీరు దైవికంగా అడగడానికి అవకాశం ఇస్తాం. ఈ కార్యక్రమంలో మరి మీరు అడుగుతున్న ప్రశ్నలు అనేకులకు మేలుకరంగా ఉండడానికి ప్రయత్నించండి. సమయాన్ని వృధా చేయకుండా ఈ కార్యక్రమంలో మీరు కూడా సహాయపడాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి టీవీ సౌండ్ మ్యూట్ చేసుకొని మాత్రమే మీ యొక్క ప్రశ్నలు అడగాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం. దయచేసి మాతో సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. Praise the Lord. ఈరోజు ఈ కార్యక్రమంలో మరి అనేక రోజులుగా మీరు ఈ కార్యక్రమంలో జవాబులు చెప్తా ఉన్నారు. వ్యక్తిగతంగా మీకు ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు మరి ప్రశ్నలు చెప్పడం ద్వారా ఏ రకంగా మీకు మేలు జరుగుతూ ఉందని అనుకుంటున్నారు? నిజంగా ఒకవేళ చెప్పాలంటే దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. కారణం ఏమంటే ఈ కార్యక్రమము ద్వారా అనేకులు ఆశీర్వదించబడుతున్నారు. అసలు దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు, ఎందుకు ఇంకా మన ఆయుష్ను పొడిగిస్తున్నాడంటే ఇతరులు ప్రభువు చూడాలి, ప్రభులో ఎదగాలి, ఆయన రాజ్యం వ్యాపింపచేయాలి. దానిలో ఒక పాలిభాగస్తునిగా దేవుడు చేసినందుకు మొట్టమొదటిగా దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆ తర్వాత down from my heart I want to thank you and congratulate you for this beautiful, wonderful program. థ్యాంక్ యూ అండి. This is a real blessing to many people. ఎస్ అండి. వ్యక్తిగతంగా ఈ కార్యక్రమం బాగుంది అని అనేకులు చెప్పడమే కాకుండా నేను ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మరి వారు ప్రశంసిస్తూ మరి ఎన్నో విషయాలు మేము తెలుసుకోవడానికి అవకాశం కల్పించింది రక్షణ టీవీ. ఈవెన్ మెనీ పీపుల్ కాల్ అంటే ప్రశ్నలు ఫోన్లో మాట్లాడుతూ దీని గురించి ఎన్నో విషయాలు వారు అభినందిస్తూ ఉంటారు. దీని ద్వారా వారి ఆత్మీయ జీవితంలో ఏదైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ తీసేస్తున్నారని చక్కగా వారి యొక్క మాటలు వింటూ దేవుని స్తుతిస్తుంటున్నాము. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ అ తెలుగు ఛానల్, దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అవునండి. ఐ నో. ఈరోజు ప్రశ్నలు
మరి స్టార్ట్ చేసుకుందాం, మరి ప్రశ్నల్లోకి వెళ్దామండి. ముందుగా క్రైస్తవుల దృష్టిలో ఆత్మహత్యలపై గల అభిప్రాయం ఏమి? అదే బైబిల్ ఆత్మహత్యలను ప్రోత్సహిస్తుందా? ఒక విశ్వాసి ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది? నిజంగా బెనర్ గడ్, ఐ డోంట్ నో వై దిస్ క్వశ్చన్ హస్ కమ్. మేము రాజేంద్ర నగర్లో ఉంటాం. అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ వెటర్నరీ కాలేజ్ జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది కాలేజ్లో. నిజంగా ఈ ఆత్మహత్యలు అనేది మానవుని యొక్క జీవితానికి విలువ అనేది వారు అర్థం చేసుకున్నప్పుడు, అసలు ఎందుకు ఈ జీవితము దేవుడిచ్చాడు అనేది అర్థం కానప్పుడు ఈ ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అకార్డింగ్ టు ద ఓల్డ్ సర్వే, ఎవ్రీ డే 10,000 people are committing suicide all over the world. 10,000 people. కానీ 1,000 మంది సక్సెస్ఫుల్గా చనిపోతున్నారు. దట్ మీన్స్ గాడ్ ఈజ్ సేవింగ్ 9,000 పీపుల్. ఓకే. అసలు ఆత్మహత్య, సూయిసైడ్ అనే ఒక మాట, ఈ సూయిసైడ్ అనే మాట లాటిన్లో 2 పదాలు దానికి. సు అనే మాటకు వన్ సెల్ఫ్, అండ్ దెన్ సీడియం టు కిల్ అంటే తన్ను తాను చంపుకోవడం. ఆత్మహత్య చేసుకోవటానికి బైబిల్లో ఎక్కడ పర్మిషన్ లేదు. బైబిల్ నెవర్ ఎంకరేజెస్. ఆ తర్వాత బైబిల్లో ఉన్నాయి 6 మంది, ఒకవేళ ఐ మే బి రాంగ్, సరి అయిన స్టాటిస్టిక్, మేబీ అబౌట్ 6 people ఇన్ ద బైబిల్ కమిటెడ్ సూయిసైడ్. అబిమెలెక్ అని, సౌలు మహారాజు, ఆ తర్వాత ఆయన యొక్క ఆర్మ్ బేరర్, తర్వాత అహితోఫెల్ అని దావీదు యొక్క స్నేహితుడు, ఆ తర్వాత జిమ్రి అనే రాజు, యూదా ఇస్కరియోతు అయితే మనందరికీ తెలుసు. సో ఇలాంటి వారు అనేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలు ఆత్మహత్య చేసుకోవటానికి కారణం ఏమంటే, వారికి దేవునితో ఆ సంబంధము తెగిపోయిన తర్వాత వారికి జీవితంలో ఆ నిరీక్షణ అనేది లేదు, ఆనందం అనేది లేదు. అసలు జీవించటానికి అనేది యూ షుడ్ ఎంజాయ్ టు లివ్, యూ షుడ్ బి ఎక్సైటెడ్ టు లివ్. కానీ అది వాళ్ళలో పోయింది కాబట్టే ఆత్మహత్యకు పాలు పంపులు పొందుతూ ఉంటారు. ఈ ఆత్మహత్య అనేది బైబిల్లో అంటే తన ప్రాణాన్ని తీసుకోవటానికి తనకు అధికారం లేదు. అంటే ప్రాణం ఇచ్చిన వాడు దేవుడు. మనం అపోస్తల కార్యంలో చూస్తే అపోస్తల పౌలు అంటాడు ఏంటంటే, మన ప్రాణం ఇచ్చే దాత ఆయన. హీ ఈజ్ ద లైఫ్ గివర్ అండ్ నో వన్ హ్యాస్ రైట్ టు టేక్ దట్ లైఫ్. మనం ఈ ఆత్మహత్య చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తమ ప్రాణాన్ని తామే తీసేసుకుంటున్నారు. అంటే దే ఆర్ వయలేటింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని వారు ఉల్లంఘిస్తున్నారు. కనుక ఆత్మహత్య అనేది వాక్యానుసారమైంది కాదు. ఆ తర్వాత మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, అందులో ఏమనంటే, ఒకవేళ విశ్వాసి ఆత్మహత్య చేసుకుంటే, అంటే నిజంగా విశ్వాసి ఆత్మహత్య చేసుకుంటాడా అనే ప్రశ్న నేను వేస్తాను. ఓకే. ఎందుకంటే విశ్వాసి అనగానే విశ్వాసి తన జీవితంలో యేసు క్రీస్తున్నాడు. ద మూమెంట్ ఈ యాక్సెప్ట్ జీసస్, ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయడానికి వస్తాడు. పరిశుద్ధాత్మ ఆనందం, సంతోషం వాడు ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ యొక్క రక్షణ ఆనందాన్ని పోగొట్టుకొని దేవునితో దూరం ఉన్న ఆ సమయంలో, సహవాసం పోయిన సమయంలో కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు. ఐ డోంట్ సే, కానీ రక్షించబడిన వ్యక్తి నిత్య జీవం అనేది వాళ్ళలో ఉంది కాబట్టి ఆత్మహత్య చేసుకోవటానికి సాహసించడు. అండ్ మోర్ ఎవర్, మనం ప్రభు కొరకు జీవించటానికి దేవుడు కోరుతున్నాడు కానీ చావటానికి కాదు. సో ఐ డోంట్ రియలీ ఒకవేళ ఇది విశ్వాసి అన్న మాట అక్కడ తీసేసే, విశ్వాసులు సాధారణంగా చేసుకోరు. సాధారణంగా అంటా ఉన్నారు, మరి ఏదన్నా ఛాన్స్ ఉంటుంది? ఇక ఛాన్స్ అంటే వారు ప్రభువుతో ఆ యొక్క సహవాసం పోయిన తర్వాత. బట్ స్టిల్ నాకు ఇంకా నేను ఏమి ఒప్పించబడ్డానంటే, ఏదో ఒక సమయంలో ఆ ఆత్మహత్య నుంచి బయటకు వస్తాడు. ఎగ్జాంపుల్ మై ఓన్ లైఫ్. 1975 నేను 65లో రక్షించబడ్డాను. 10 సంవత్సరాలు అంటే దాదాపు 11వ సంవత్సరంలో మంచి ప్రభులో ఉన్న సమయంలో నేను పడిపోయాను. ఆ తర్వాత
ఆత్మహత్య చేసుకోవటానికి ఐ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్, బట్ గాడ్ హెస్ డైవర్టెడ్. అంటే నేను నా అనుభవం ఈ విధంగా ఉంది కాబట్టి ఒకవేళ నిజమైన విశ్వాసిగా ఉంటే దేవుడు దాన్ని తప్పకుండా ఇంటర్వ్యూన్ అయ్యి ఆత్మహత్య చేసుకొనివ్వడు అని నా అభిప్రాయం. ఎందుకంటే నిజంగా దేవుని ఆత్మ దేవుని జీవం వాళ్ళలో ఉంది కాబట్టి, ఆ నూతన స్వభావం ఉంది కాబట్టి ఆ టైంకు దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి నో యూ కెనాట్, ఎందుకంటే ఇది నీవు నా సొత్తు, నా స్వాస్థ్యము, ఐ హ్యావ్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. ఒకవేళ దేవుడు ఏ విధంగా ఐ డోంట్ నో, అది నా అభిప్రాయం. విశ్వాసి చేసుకోడు అని నా అభిప్రాయం. ఇక విశ్వాసులు చేసుకుంటారా ఐ డోంట్ నో. బట్ ఎవరికైతే ఈ యొక్క జీవితం మీద విరక్తి అనేది, నిరాశ నిస్పృహలు అనేది వారే చేసుకుంటారు. క్రీస్తు మనలో ఉంటే ఎందుకు చేసుకోవడానికి వీల్లేదు. కనుక విశ్వాసులు సూసైడ్ చేసుకోరు అని నా అభిప్రాయం. నిజమైన విశ్వాసులు ఒకవేళ వారి జీవితంలో పడిపోయినా తిరిగి లేస్తారు అనే ఆ యొక్క నిరీక్షణ ఉంది. కాబట్టి మేబీ ఐ డోంట్ నో, నాకు తెలిసింది నా అభిప్రాయం మీతో పంచుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ప్రశ్న అండి. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారు, దాన్ని కొట్టివేయడానికి రాలేదు అని అనడానికి గల సందర్భం ఏంటి అసలు? లా మేకర్ కెనాట్ బి లా బ్రేకర్ అంటారు. అంటే ఒక ధర్మశాస్త్రాన్ని చేసిన వాడు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. దేవాది దేవుడు కాబట్టి తాను ధర్మశాస్త్ర కాలంలో పాపి అయిన మానవుని పట్ల తన యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇది ఈ విధంగా మీరు చేయాలి, ఈ బలులు అర్పించినప్పుడే. అనేక బలులు, 5 బలులు ఉంటాయి. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి, నైవేద్యం అనేది ఇది క్రమంగా ఇశ్రాయేల్ చేస్తూ ఉండాలి. దేని కొరకంటే దేవునికి, దేవునితో మాట్లాడటానికి, లేక దేవునితో ఇది కాటానికి. అయితే మానవుడు చేయలేకపోయాడు కాబట్టి దాన్ని కొట్టివేయలేదు. తానే ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రిందట దాదాపుగా వచ్చి ఆ సిలువలో తానే పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా, సమాధాన బలిగా, దహన బలిగా, నైవేద్యంగా ఆకాశానికి భూమికి మధ్య సిలువలో తాను బలియాగం చేసి మానవుని రక్షించి ఈ ధర్మశాస్త్రాన్ని ఆయన ఒక కేక వేశాడు. మనం గుడ్ ఫ్రైడే దిన మాట్లాడుతుంటాం కదా, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైంది అని అంటాం. అంటే ఏమి సమాప్తమైందంటే ఏదైతే ధర్మశాస్త్ర ప్రకారము మానవుడు చేయాలో అది యేసుక్రీస్తు సిలువలో ఆ రక్షణ కార్యాన్ని చేశారు. సమాప్తి అయిపోయింది. సో హీ ఫుల్ఫిల్ ద లా. అందుకే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు, తనలో ఆయన పూర్తి చేసి హీ హాస్ గివెన్ us a new law, that is a love, ప్రేమ అనేది. ఓకే, అంటే పాతగా ఉన్న, అంటే ధర్మశాస్త్రంలో ఏవైతే పన్నుకు పన్ను, కన్నుకు కన్ను ఉండేవో అవన్నీ తీసేయడం జరిగింది కదా, వాటిని అవి తీసివేయడము అని దాని అర్థం కాదు. దాన్ని మించిన ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే నీ శత్రువులను ప్రేమించాలి, ఒకరు ఈ చెంప కొడితే ఇంకొక చెంప తిప్పాలి. అంటే దేవుని యొక్క ప్రేమ అనేది ధర్మశాస్త్రాన్ని అధిగమించిందే కానీ దాన్ని కొట్టివేయలేదు. సూపర్ సీడింగ్ అంటారు దీన్ని, సూపర్ సీడింగ్, నాట్ నల్లిఫైడ్. అది పూర్తి తీసివేయలేదు కానీ దాన్ని చక్కగా దీనితో దాన్ని కప్పివేశాడు ప్రభు, ప్రేమతో ధర్మశాస్త్రాన్ని. సో అది మనకు దేవుడు అనుగ్రహించాడు. సో అందుకే నేను ధర్మశాస్త్రం కొట్టివేయటానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంకొక ప్రశ్న, చీకటి యుగం అనగానేమి? చీకటి యుగము, డార్క్ ఏజెస్ అంటారు. అంటే ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య దాదాపుగా 400 సంవత్సరాల గ్యాప్ ఉన్నట్లు చరిత్రకారులు చెబుతుంటారు. అంటే ఈ పీరియడ్లో ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు, దాని గురించిన డీటెయిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఎక్కడ దొరకలే. ఇశ్రాయేలీలు ఆ దినాల్లో మాదీయులు, పారసీకులు రాజ్యము వారి యొక్క బానిసత్వంలో ఉన్న ఆ దినాలవి. ఎజ్రా, నెహెమియా, ఆ తర్వాత మాలక, ఇవన్నీ ఒకవేళ చూస్తే ఆ దినాల్లో. ఆ తర్వాత ప్రవచనాల ప్రకారంగా గ్రీసు సామ్రాజ్యం వచ్చింది.
ఈ గ్రీసు సామ్రాజ్యంలో ఏమి జరిగింది ఇవన్నీ ప్రాక్టికల్గా బైబిల్లో ఆ యొక్క ప్రతులు లేవు. అండ్ వెన్ న్యూ టెస్టిమెంట్ హాస్ కమ్, అప్పటికి రోమియులు సామ్రాజ్యం చేస్తున్నారు. కనుక ఈ యొక్క పీరియడ్లో ఏమి జరిగింది అనేది వారికి ఆ యొక్క డాక్యుమెంట్స్ లేనందుకు దాన్ని ఏమన్నారంటే ఇట్స్ అ డార్క్ ఏజెస్ అన్నారు. ఓకే. సో ఈ 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు, ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు లేక తన సేవకులను పంపించిన దేవుడు. ఈ 400 years హీ వాజ్ సైలెంట్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ యోహాను భక్తుడు, కాలము సంపూర్ణమైనది, మీరు మారు మనసు పొంది దేవుని రాజ్యం వైపు, ఆ యొక్క ప్రసంగంతో ఆ సైలెన్స్ ఇస్ బ్రోకెన్. అంటే ఆ పీరియడ్ను డార్క్ ఏజెస్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొక ప్రశ్న అండి, గొప్ప ఆజ్ఞ అనగానేమి? గొప్ప ఆజ్ఞ అంటే యూ మీన్ టు సే వాట్ ఈస్ ఇంపార్టెంటా లేకపోతే గ్రేట్ కమిషన్? గ్రేట్ కమిషన్. ఓకే, గ్రేట్ కమిషన్ అంటే గొప్ప ఆజ్ఞ అనేది, ఎందుకంటే శాస్త్రుల పరిచయాలు కూడా యేసుక్రీస్తుని అడిగారు, గొప్ప ఆజ్ఞ ఏంటంటే అప్పుడు నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, దట్ ఈస్ ఓకే. ఎనీవే, గ్రేట్ కమిషన్ అని అంటే, కమిషన్ అంటే వెళుతూ ఒక పని అప్పగించాడు దేవుడు శిష్యులకు. తాను ఏదైతే సిలువలో తాను చేశాడో ఆ రక్షణ కార్యాన్ని, ఆ రక్షణ కార్యాన్ని తాను ఈ యొక్క సర్వలోకం కొరకు ఆయన చనిపోయాడు. కానీ ఆయన కేవలము ఆ యొక్క యూదయ, సమరయ ఆ ప్రాంతాలకు మాత్రమే లిమిట్ అయిపోయాడు. ఓకే. ఇక ఈ రక్షణ ప్రణాళిక అనేది మానవులందరికీ అది వెళ్ళాలి. అందుకే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, ఆయనను మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. సో ఇది నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడంటే, తాను ఆరోహణమయ్యేటప్పుడు శిష్యులందరినీ తీసుకుని వెళ్ళి వారికి ఆజ్ఞ ఇచ్చాడు. దాన్ని గ్రేట్ కమిషన్ అంటారు. ఆజ్ఞ, ఈ ఆజ్ఞలో ప్రాముఖ్యమైంది. సాధారణంగా ఈ ఆజ్ఞను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. కొంతమంది సువార్తను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటున్నారు. అండ్ దే లిమిట్ ఓన్లీ టు దాట్. నో. మత్తయి సువార్తలో మీరు సకల జనులను నాకు శిష్యులనుగా చేయమన్నాడు. అంటే ఈ శిష్యత్వం అనేది, ఆ తర్వాత స్వార్థీకరణ అనేది, దిస్ ఇస్ ద గాడ్స్ కమిషన్. ఈ రెండు కలిసి వెళ్ళాలి బ్యాలెన్స్డ్గా. అంటే యూ కెనాట్ జస్ట్ ఓవర్ ఎంఫసైజ్ ద ఎవాంజలిజం అండ్ యూ కెన్ బైపాస్ ద డిసైపుల్షిప్. ఈ రెండు కలిసి వెళ్ళాలి. ఇది గ్రేట్ కమిషన్. దీన్ని గ్రేట్ కమిషన్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. దేవుని యొక్క 7 ఆత్మలు అనగానేమింది? ఓకే, దేవుని యొక్క 7 ఆత్మలు ప్రకటన గ్రంథంలో మనం దాన్ని ఎక్కువగా చదువుతుంటాం. అదే 7 spirits. యెషయా గ్రంథాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో, అంటే దీస్ ఆర్ ద 7 మినిస్టరింగ్ స్పిరిట్స్ ఆఫ్ గాడ్. దేవుడు తాను పని చేయటానికి లేక పరిచర్య చేసే 7 ఆత్మలు. 11వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా ఈ మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇక్కడ జాగ్రత్తగా వాటిని మనం నోట్ చేద్దాం. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. సో ఇక్కడ ఇఫ్ వి దాన్ని చక్కగా ఎనలైజ్ చేస్తే వీ కెన్ హ్యావ్ 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినిస్టరింగ్ స్పిరిట్స్. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ద స్పిరిట్ ఆఫ్ ద విజ్డమ్, జ్ఞానాత్మ, ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిలింగ్, the spirit of might, the spirit of knowledge, and the spirit of the fear of the Lord. ఈ 7 దేవుని యొక్క పరిచర్య చేసే ఆత్మలను సూచిస్తున్నాయి. దాట్స్ కాల్డ్ ద 7
ఫోల్డ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరి ఇంకొక ప్రశ్న అండి, బీసీ మరియు ఏడి అనగానేమి, దాని అర్థాలను వివరించండి అని. ఓకే, బీసీ అండ్ ఏడి. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, అంటే క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు పూర్వము. ఏడి అంటే ఆనో డొమినో, ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. నో, ఇట్ ఈస్ ఆనో డొమినో అంటే ఇన్ ద ఇయర్, అంటే ప్రభు యొక్క సంవత్సరము. అంటే ప్రభు ఆ యొక్క తాను పుట్టిన సంవత్సరం అని కొన్ని అక్కడ కొన్ని తేడాలు ఉన్నాయి. ఎందుకంటే దిస్ ఇస్ బీసీ అనేది 1 బీసీ, మళ్ళా తిరిగి 1 ఏడి, దాంట్లో మధ్య 0 అనేది అక్కడ ఉండదు. సో బీసీ బిఫోర్ క్రైస్ట్. ఇప్పుడు అంటే ఇది కాంప్రమైజింగ్ లోకానికి వచ్చినాం మనం. ఆఖరి దినాల్లో ఏ విధంగా ఈ క్రీస్తు అనే మాటను తీసివేయటానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నాం, చాలా కాలం నుంచి, ఇప్పుడు కాదు. దాన్ని బీసీని ఏమంటే బిఫోర్ కామన్ ఏరా, బీసీఈ అంటారు, బిఫోర్ కామన్ ఏరా. ఆ తర్వాత ఏడీని దాన్ని ఏసీ అంటే ఆఫ్టర్, క్షమించండి, కామన్ ఏరా అంటే క్రీస్తు అనే మాటను తీసివేయటానికి ప్రయత్నాలు. ఎందుకంటే ఏ మతస్థుడైనా, ఏ దేశమైనా, ఎవరైనా క్రీస్తు అనేది చారిత్రాత్మక వ్యక్తి, దేవుడు, ఆయన అవతారం ఒక చరిత్ర. ఇది ఒక పుక్కిటి పురాణం కాదు, ఇది దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, ట్రూత్. కానీ సైతానుడు దాన్ని ఏ విధంగా తీసివేయాలి, ఆ యొక్క మనుషుల్లోంచి తీసివేయాలని సిఈ కామన్ ఎరా, బీసీఈ బిఫోర్ కామన్ ఎరా. బట్ వేర్ ఈస్ దట్ పాయింట్ ఆఫ్ ద కామన్ ఎరా? కామన్ అనే మాట ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు? ఇవి ప్రశ్నలు ఈ విధంగా వేస్తే వారు జవాబు చెప్పలేరు. కానీ క్రైస్ట్ ఈస్ ద డివైడర్ ఆఫ్ ద హిస్టరీ. Christ is the divider of the history, and Christ is also the divider of the true life. Okay. క్రీస్తుకు మునుపు, I will say like that, క్రీస్తుకు మునుపు ఒక జీవితం, క్రీస్తులో ఒక జీవితం. This is BC and AD, and they cannot remove the name of Christ. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఏముందంటే ప్రతి నాలుక, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభు అని చెప్పాలి. దే కెనాట్ డూ దట్. సో బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే అనో డొమినో. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ప్రశ్న, బైబిల్ గ్రంథంలో నల్ల జాతీయుల గురించి ఎక్కడైనా ప్రస్తావించబడిందా? నల్ల జాతీయులను గురించి అని ఎక్కడ ప్రస్తావించబడలేదు. కానీ సాధారణంగా ఈ యొక్క ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్న వాళ్ళను మనము నల్ల జాతి అంటే, మళ్ళీ నాట్ ఈవెన్ ఆల్, సౌత్ అమెరికా, సౌత్ ఆఫ్రికా అండ్ నార్త్ ఆఫ్రికా అండ్ సెంట్రల్ ఆఫ్రికా, ఇవన్నీ ఒకవేళ మనం చూస్తే దేర్ ఆర్ వైట్ పీపుల్ ఆల్సో దేర్. ఆ భూమధ్య రేఖ నుంచి వచ్చే దాన్ని బట్టి ఆ యొక్క కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. బైబిల్లో వీ కెన్ ఫైండ్, అంటే ఫిలిప్పు సమరయలో సువార్త పని చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీవు వెళ్ళి ఆ అరణ్యంలో ఐథియోపియా దేశపు మంత్రి వెళ్తున్నాడు, అంటే ఐథియోపియా, దట్ ఈస్ ఇథియోపియా దేశం, ఆఫ్రికన్. సో హీ మే బి ఏ బ్లాక్ మ్యాన్, అండ్ కొంతమంది చెప్తారు మోసెస్ వైఫ్ సిఫోరా ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఆఫ్రికన్ కంట్రీ, సో షీ ఈజ్ ఆల్సో బ్లాక్ అని, షిబా రాణి. సో ఈ విధంగా బ్లాక్ పీపుల్ అని కాదు, కానీ ఆ దేశానికి చెందిన వారని నల్ల ప్రజలు, ఎందుకంటే దాట్స్ అగైన్ డిస్టింగ్విషింగ్ ద కలర్స్ కదా. సో ఇంకా బైబిల్ ఉంది, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొని, అంటే దే ఆర్ బ్లాక్ పీపుల్, కానీ వాళ్ళు బ్లాక్ పీపుల్ లైక్ బ్లాక్ అమెరికన్స్ అన్నట్లు బైబిల్లో లేదు అది. ఓకే ఓకే ఓకే. ఇంకా కూడా హోలీ సెపల్కర్ ఆ ఏరియాలో మరి యూదులు మేము కూడా యూదులమే అని కొందరు ఇథియోపియా వాళ్ళు, మేము మన సొలొమోను సంతానం అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు.
వాళ్ళని చూసినప్పుడు నేను వాళ్ళు బ్లాక్గా ఉండడం చూశానండి. న్యాచురల్లీ అంటే ఇప్పుడు ఈ భూమధ్య రేఖ నుంచి ఆ 22.5 degrees ఏదైతే ఉందో ఆ రేఖలో ఉన్న వారు ఇప్పుడు ఈవెన్ వెస్ట్ ఇండీస్లో దే ఆర్ బ్లాక్ పీపుల్ బికాస్ ఆఫ్ దట్ సూర్యుని యొక్క కిరణాలను బట్టి ఆ వారి యొక్క చర్మపు కాంతి మారుతుంది అంతేనే కానీ అండ్ న్యాచురల్లీ బికాస్ ఈవెన్ ద 10 tribes ఆఫ్ ఇజ్రాయెల్ అటు ఇటు వెళ్ళిపోయిన తర్వాత దే మ్యారీడ్ సో మెనీ పీపుల్ అండ్ ఈవెన్ అంటారు ఏది షీబా సొలొమోను ద్వారా పుట్టిన పిల్లలని వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ రిటన్ ఇన్ దిస్ బుక్ బట్ ఇట్ ఈస్ అ హిస్టరీ మేబీ దే ఆర్ బ్లాక్ పీపుల్ ఆర్ దేర్ ఇస్ నో వండర్ అబౌట్ ఇట్. కానీ బైబిల్లో మాత్రము వీరు నల్లవారు అని బైబిల్లో లేదు. ఓకే అండి. ఒక వ్యక్తికి దేవునితో గల వ్యక్తిగత సంబంధం లేకపోతే వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడం అనే దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడం అనే మాట, ఆ మాటను ఏ రకంగా మీరు వివరిస్తారండి? వ్యక్తిగత అనే వరకు వ్యక్తిగతంగానే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జస్ట్ చిన్న ఉదాహరణ ఇస్తాను. లైక్ పరలోక ప్రార్థనలో ఉంది ఆ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్, పరలోకమందున్న మా తండ్రి. మా తండ్రి అంటే ఇట్స్ యూనివర్సల్ కామన్. అదే కీర్తన 23వ కీర్తనలోనికి వచ్చినప్పుడు యెహోవా మన కాపరి అని లేదు అక్కడ, యెహోవా నా కాపరి అంటే వెరీ పర్సనల్ అంటే దేవునితో మనం సహవాసం చేస్తూ ఉండే ఆ యొక్క సన్నిహితమైన సంబంధాన్ని పర్సనల్ లైఫ్ చూడండి. అంటే పర్సనల్ నా క్లోజ్ ఫ్రెండ్ అంటే ఏం చేస్తాం మనం సాధారణంగా? ఆయనకి ఏది కప్పి పెట్టాం, దాచుతాం మనం, ఆయనతో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం మనం. మరి యేసుక్రీస్తుతో ఈ వ్యక్తిగతమైన సంబంధము అని అనగానే యేసుక్రీస్తుతో ఏది దాపరికం లేకుండా మన ప్రతి వాటిలో యేసుక్రీస్తు యొక్క ప్రమేయంతో, అంటే యేసుక్రీస్తును సంప్రదిస్తూ, యేసుక్రీస్తుతో మాట్లాడుతూ, యేసుక్రీస్తును అన్నిటిలో విల్ గివ్ హిమ్ ద ప్రయారిటీ. దాట్ ఈజ్ పర్సనల్ కాంటాక్ట్, పర్సనల్ లైఫ్ విత్ క్రైస్ట్. ఓకే. అంటే ఆ దేవునితో ఆ సన్నిహితమైనది. ఇది ఏ విధంగా వస్తుందంటే ఈ వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ వీ కెన్ డెవలప్ దిస్ ఇంటిమసీ. దాన్ని ఏమంటారు? ఇంటిమసీ అంటారు. ఓకే. అది దట్ ఈస్ పర్సనల్ కాంటాక్ట్ విత్ ద లైఫ్. థ్యాంక్ యూ అండి. ఇంకొక ప్రశ్న, క్రైస్తవులకు కలిగే కళలను అవన్నీ కూడా దైవికమైన, మరి ఈ కళలు దేవుని యొద్ద నుండి వచ్చినవేనా? అనేక మందికి ఉన్న ప్రశ్న అండి, చాలామంది కలవరపరుస్తున్న ప్రశ్న. అవునండి. ఒక నిజంగా చెప్పాలంటే ఈ యొక్క డ్రీమ్స్, కళలు వేరు, దర్శనాలు వేరు. కళలు మనం పడుకున్నప్పుడు వచ్చే కళలు అవి. దర్శనాలు అంటే తాను చూస్తుండగా కొన్ని విషయాలు, లైక్ బైబిల్లో ఉంది పేతురు మధ్యాహ్నం తాను మేడ మీద ఉన్నప్పుడు ఆయన దర్శనాన్ని చూశాడు ఆయన. అంటే ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద సబ్ కాన్షియస్. కళలు సాధారణంగా సబ్ కాన్షియస్తో ఆ లింక్ అనేది ఉంది. మనం ఏది ఆలోచన ఎక్కువ చేస్తూ ఉంటామో, అంటే ఇది సైకలాజికల్గా చెప్పేది, రాత్రంతా మనం ఏదైతే ఆలోచన చేస్తున్నా లేక మన మైండ్లో ఏదైతే ఆ ప్రయారిటీ అనేది ఉందో దాన్ని బట్టి డ్రీమ్స్ వస్తాయి అని అంటూ ఉంటారు. పోతే ఇక ఈ బైబిల్లో మీరు అడిగిన ప్రశ్న, ఇవి వాక్యానుసారమైనవి అని అంటే అసలు ఎందుకు ఈ యొక్క దర్శనాలు ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఫస్ట్ ప్రశ్న, ఏ ఉద్దేశంతో ఈ దర్శనాలు? ఎందుకంటే ఈ బైబిల్లో 66 పుస్తకాలు చేర్చబడిన తర్వాత ఇక దేవుడు మానవునికి ఇవ్వాల్సినంత ఇచ్చాడు. ఇట్ ఈస్ ద కెనానిసిటీ ఈజ్ క్లోజ్డ్. ఈ 66 పుస్తకాలలో మానవునికి దేవునికి కలిగిన ఆ సంబంధాన్ని పూర్తిగా ముగించబడింది. ఈ పుస్తకం అంటే ఇది లేనప్పుడు దేవుడు మనుషులకు దర్శనముల ద్వారా, కళల ద్వారా ఈ యొక్క ప్రణాళికను బయలుపరిచాడు. కానీ ఇది అయిపోయిన తర్వాత ఈవెన్ నౌ టుడే మెనీ పీపుల్ దే సే నాకు దర్శనం వచ్చింది. ఈ దర్శనాల చేత చాలా తప్పుడు బోధలు బయటికి వస్తున్నాయి. ఒకవేళ చెప్పాలంటే మార్మోనిజం, జోసెఫ్ స్మిత్,
ఆయనకు యేసుక్రీస్తు కనిపించి ఈ యొక్క ఏదైతే బైబిల్ ఉందో అది తప్పని, ఇవన్నీ తనకు ఇంకొక పుస్తకం ఇచ్చినానని. సో దే హ్యావ్ స్టార్టెడ్ అనదర్. ఆ తర్వాత సెవెంత్ డే అడ్వెంటిస్ట్, దాట్ ఈస్ ఆల్సో. అండ్ జెహోవా విట్నెసెస్, ఈ యొక్క దర్శనాలు అనేది లేకపోతే కళలు అనేది, ఇవన్నీ వారు దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తూ ప్రజలను మోసగించడానికి ఇవి. అసలు దర్శనం ఏమి దర్శనము? ఆ దర్శనంతో మన ఆత్మీయ జీవితం ఏదైనా ఎదగగలుగుతుందా? ఆ దర్శనం అసలు ఎందుకు? ఈ దర్శనం అనేది చాలామంది ఇప్పటికీ నేను దర్శనం చూశాను, ఏమి దర్శనం చూసావు? ఇదో జీవితానికి, పరలోకానికి వెళ్ళటానికి, లేక ఈ లోకంలో జీవించటానికి మానవునికి కావాల్సిందంతా ఇందులో ఇచ్చిన తర్వాత, అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలు ఈ వాక్యం చదువుతాను నేను 12వ అధ్యాయంలో. ఎందుకంటే ఏ విధంగా దేవుడు ఆ దినాల్లో మాట్లాడాడు, ఆ తర్వాత ఈ దినాల్లో మాట్లాడుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే ఆ దినాల్లో తాను దర్శనాలతో మాట్లాడాడు, లేకపోతే కళల ద్వారా మాట్లాడాడు ఆ దేవుడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచం, అంటే యేసు క్రీస్తు ద్వారా, జీసస్ క్రైస్ట్, ఆయన ఈజ్ ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఒకవేళ యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే, ఆది యందు వాక్యం ఉండే, వాక్యం దేవుడు అయిన దేవుడు. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన ద్వారా మనతో మాట్లాడుతూ, అంటే టుడే దిస్ ఈస్ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే. సో దీని ద్వారా దేవుడు మాట్లాడాలి. ఇక మళ్ళీ నాకు ఒక దర్శనం వచ్చింది అంటే పరలోకం అక్కడ కాదు ఇక్కడ ఉంది, లేక పరలోకం ఈ విధంగా ఉంది. పరలోకాన్ని గురించి ఇక్కడ ఉంది, నరకాన్ని గురించి ఇందులో ఉన్నాయి. నువ్వు ఏది చెప్పాలో, క్రైస్తవ జీవితాన్ని గురించి ఉంది, సామాజిక జీవితాన్ని గురించి ఉంది, ఆర్థిక విషయాలు, యూ నేమ్ ఎనీ సబ్జెక్ట్, ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ దిస్ బైబిల్. ఈ బైబిల్లో ఉన్న తర్వాత నాకు ఏదో దర్శనం వచ్చింది. చిన్న ఉదాహరణ చెప్తా. ఒకసారి నేను పెద్ద పబ్లిక్ మీటింగ్లో అయిపోయిన తర్వాత ఒక సహోదరు వచ్చి షీ వాజ్ టెల్లింగ్ మీ, నాకు దర్శనం వచ్చింది అయ్య గారు, నేను పరలోకానికి వెళ్ళిపోయాను. పరలోకంలో ఇక ఆమె చెప్తా ఉంది, ఓ ఆ గులాబీ పూలు అంటుంది, ఆ పూలు అంటుంది, ఏదేదో చెప్తా ఉంది, బంగారు వీధులు బాగానే అన్నీ చెప్తా ఉంది. అంతే అమ్మ, ఇంతేనా ఇంకేమైనా చూసావంటే ఇంతేయ్యా అన్నదే. అంటే అది పరలోకం కాదమ్మా, వేరే లోకం అన్నాను. అదేందయ్యా అన్నాడు. అంటే పరలోకంలో పోగానే ముందు కనిపించాల్సింది యేసుక్రీస్తు కదా. అవునండి. అంటే యేసుక్రీస్తు లేని పరలోకాన్ని చూసావమ్మా అన్నాను. అంటే ఈ బైబిల్లో లేనివన్నీ ఐ డోంట్ ఎంకరేజ్. అంటే వారికి దర్శనాలు రావద్దు అని నేను చెప్పను. ఒకవేళ ఆత్మీయంగా ఏదైనా నీకు ఎక్స్ప్లెనేషన్ కొరకు దేవుడు ఏదైనా బయలుపరిచాడా, ప్రైజ్ ద లార్డ్. బట్ అది విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద బైబిల్, ఓకే, దట్ ఈస్ అక్సెప్టబుల్. అదర్వైజ్ బైబిల్లో లేనిది ఏది కూడా దర్శనం కాదు. దర్శనం అది ఫాల్స్. దర్శనం ఉన్నది, ఎందుకంటే వారు చూశారు కాబట్టి చెప్తున్నారు. చూశారో లేదో మోసపరుస్తున్నారు, మనకు తెలియదు. లైక్ దిస్ ఫాల్స్ ప్రాఫిట్స్. ఓకే, వాళ్ళకి దర్శనం వచ్చింది అన్నారు. ఎవరు చూసారో దర్శనాన్ని? వాళ్ళకే తెలుసు, ఇంకెవరికి తెలియదు కదా. సో అటువంటి చాలా అబద్ధ బోధకులకు దీనికి ఛాన్స్ ఇస్తూ ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే ఐ రియలీ డోంట్ థింక్ దిస్ విల్ హెల్ప్ అస్ ఎనీవే. దర్శనాలు ఇవన్నీ. నిన్నటి దినాన నేను ఒక దైవజనుడిని కలవడం జరిగిందండి. దైవజనుడు కూడా అదే చెప్పాడు. ఒక దగ్గర పెద్ద దైవజనుడు మాట్లాడుతూ, పెద్ద దైవజనుడు అంటే ఎట్లా, మీ ఉద్దేశం ఏంటి? పెద్ద అంటే ఇప్పుడు బాగా వాడబడుతున్న దైవజనుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ దైవజనుడిని ఆ దైవజనుడితో వచ్చి, నేను దర్శనం చూశాను, నీకు ఒక మంచి భార్య దొరకబోతుంది అని చెప్పి. నీకా ఆ దైవజనుడి గురించి చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, చాలా సంతోషం అమ్మా, నా భార్యను అడిగి చెప్తాను. ఇంకా ఇక్కడే అంటే మనం ఆ పేరు చెప్పాను కానీ, ఇక్కడే రామ్ నగర్లో ఎవరో ఒక సహోదరి దర్శనాలు చూస్తూ ఉంటుందని విన్నాను నేను. మా ఫెలోషిప్కు ఒక సహోదరు వచ్చేది.
ఆమె తన స్నేహితురాలు అంటే తన కొలీగ్ ఈ ఆంధ్ర మహిళా సభలో జాగ్రత్త అందరూ వింటున్నారు, వినాలి, జాగ్రత్తగా వినాలి మీరు కూడా. ఆంధ్ర మహిళా సభలో ఆమె పని చేస్తుందట. ఆమె బ్యాగ్ అల్మారాలో పెట్టిన తర్వాత రెగ్యులర్గా ఆ పైసలు పోతున్నాయట. తాళాలు ఈమె దగ్గర ఉన్నాయి కానీ రెగ్యులర్గా పోతున్నాయట. అంటే దాని సింపుల్ కామన్ సెన్స్, మేబీ దాని డూప్లికేట్ కీ అయి ఉండొచ్చు కదా. దానికి ఈ సహోదరు ఏం చేసిందట, ఈ రామ్నగర్లో ఒక ఆమె దర్శనాలు చూసి చెప్తే అక్కడ తీసుకెళ్ళిందట. ఇక న్యాచురలీ దే డ్రెస్ అప్ వెరీ వెల్, మేకప్ అంతుంటుంది కదా. ఆమె లోపలికి రాగానే ఆమె వస్తుండగానే చెప్తుందంట, ఏం పర్వాలేదమ్మా నీకు త్వరగా పెళ్లి అవుతుంది అని చెప్పిందంట దర్శనం. ఆల్రెడీ షీ ఈజ్ ద మదర్ ఆఫ్ పెళ్ళిడికి వచ్చిన తల్లి, ఆమె పిల్లలు ఉన్నారు. అంటే దర్శనాలు ఇది ఎలాంటి దర్శనాలు ఇక మనం ఆలోచన చేద్దాం. ప్రజలను మోసపరిచే దర్శనాలు, వాళ్ళను ఒకవేళ దర్శనాలు అనేవి ఉంటే బైబిల్ ప్రకారంగా బైబిల్లో ఉండేవి చెప్పగలిగితేనే దర్శనాలు. దట్స్ అంతే. ఇప్పుడు ఎందుకు అసలు దేని కొరకు మనం మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా నాకు మేలు చేసే దర్శనాలు ఏమి ఉండవంటారా? అంటే ఏమి ఒక ఉదాహరణ చెప్పం, ఏదైనా ఉదాహరణ చెప్తాం, ఏదైనా ఉందంటారా? కొంతమంది చెప్తా ఉన్నారు కదా, నెక్స్ట్ కొన్ని రోజుల్లో నీకు పలాంది దొరకబోతుంది, లేకపోతే పలానా స్థాయికి మీరు వెళ్తారు అని నేను దర్శనం చూస్తున్నాను. ప్రవచనం లాగా. అంటే దాని ద్వారా నీ ఆత్మీయ జీవితం ఏం మేలుపడ్డది. ఇది ఏంటంటే బోధకులుగా కొంచెం పేరు సంపాదించుకోవటానికి, బోధకులుగా కొంతమంది పేరు కొరకు, కొంతమంది డబ్బు కొరకు, ఇంకా అంతే. ఈ రెండు ఇవి బెనర్ గారు, మీ రక్షణ టీవీ ఇట్స్ గోయింగ్ టు బి బ్లాస్టెడ్, ఇట్స్ గోయింగ్ టు బి వరల్డ్ వైడ్ నేను చెప్తాను. న్యాచురల్లీ ఇట్ ఈస్ ఆన్ ద వే టువర్డ్స్ దాట్. అప్పుడు మీరు విజయభూషణం అన్న చెప్పాడు కాబట్టి ఇది జరిగింది. దాట్స్ అ డిసెప్షన్. నేనేమంటానంటే ఆత్మీయ జీవితంలో ఈ విధంగా నువ్వు నీ జీవితంలో ఈ పాపంలో ఉన్నావు, లేక నీలో ఈ బలహీనతలు ఉన్నాయి, బాబు ఈ బలహీనతలు నువ్వు తీసివేయి. నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చాడు. దాట్స్ హెల్ప్ స్పిరిచువల్ లైఫ్. కానీ నువ్వు మంచి ప్రమోషన్ వస్తుంది, ప్రమోషన్ వస్తే వాట్ ఈస్ దిస్? దానికి ఒక దర్శనం కావాలా? దానికి ఒక ప్రవచనం కావాలా? రేపు మీ ఒక ఇల్లు కట్టుకుంటావు, లేక నీకు చక్కని భార్య దొరుకుతుంది, దీనిలో దిస్ ఇస్ న్యాచురల్. ఇవాళ కాకపోతే రేపు అది దొరికేదే. అంటే దీన్ని వారిని నేను విమర్శించడం లేదు, కానీ బెనర్ గారు, ఐ రియలీ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ క్వశ్చన్ అవర్. వీక్షకులందరూ వినాలి. ఆత్మీయ జీవితానికి సరిపోని ఏది కూడా ఎంటర్టైన్ చేయొద్దండి. నా మనవి, ఒకవేళ నీకు ప్రమోషన్ వచ్చినాక ఏం జరుగుతుంది? ఉదయం చనిపోతావు. బాబు చనిపోయిన తర్వాత నీ జీవితంలో ఏమి జరగబోతుంది బైబిల్ ఉంది. అది ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రవచనాలు, ఎక్స్ప్లెనేషన్ చేసే దర్శనాలు. దాట్స్ సంథింగ్ వండర్ఫుల్. కానీ ప్రజలను మభ్యపెట్టి ఏదో పేరు సంపాదించుకుని జాతకాల్లాగా చేయొద్దు. జాతకాలు చూసేవారు. ద రైట్ వర్డ్ యూ సెడ్, జాతకాలు. ఇది ఆ జాతకాలు కూడా అవి ఇట్స్ చిలుక శాస్త్రం చెప్తాడు వాడు వచ్చి. నేను వాడికి అన్నాను, బాబు నేను నీకు పైసలు ఇస్తాను, నీ జాతకం చెప్పురా అన్నాను. వాడి జాతకం నా జాతకం చెప్పడానికి వచ్చాడు వాడు. నేను వెళ్తుంటే చిలక శాస్త్రం చెప్తాడు కదా, సార్ మీ ఫ్యూచర్ చాలా బాగుంది సార్, అది బాగుంది, ఇది బాగుంది. ఎంటబడ్డాడు వాడు. అరే ఎన్ని పైసలు కావాలరా బాబు అంటే 10 రూపీస్ తీసుకుంటాడు. నేనన్నా 10 రూపాయలు నీకు ఇస్తాను, కానీ నా జాతకం చెప్పొద్దు, నీ జాతకం ఏమైతే చెప్పురా బాబు అన్నాను. ఇక వెళ్ళిపోయాడు. సో అనేక పర్యాయం దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద క్రిస్టియన్ వరల్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ప్రశ్న అండి, పురుషులు మరి పొడవుగా జుట్టు పెంచుకోవచ్చా, స్త్రీలు జుట్టును పొట్టిగా కత్తిరించుకోవచ్చా అనే ప్రశ్న. మరి ఈ ప్రశ్న మీరు ఏ రకంగా చదివేస్తారు? ఈ 2 ప్రశ్నలు కొంచెం కాంట్రవర్సీగా ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు, మాకు వచ్చిన ప్రశ్నలను మేము జవాబు చెప్తా ఉన్నాం. దయచేసి ఏ జవాబు అయితే దైవజనులు చెప్తున్నారో దైవికంగా ముందుగానే వాక్యంలో నుంచి తీసి ఆ జవాబు చెప్తాము. దేవుడు ఏదైతే చెప్పమంటున్నాడో అదే చెప్తున్నామని చెప్పారు.
అది ఇది చాలా విచిత్రమైన ప్రశ్న. బైబిల్ కూడా కొరింథీ సంఘంలో ద హెయిర్ ఈజ్ సంథింగ్ లైక్, అంటే స్త్రీకి అదొక ముసుగులాగా దేవుడు ఇచ్చాడు. చూడండి, న్యాచురల్గా స్త్రీలకు చాలా త్వరగా వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి స్త్రీలకు, బట్ నాట్ మెన్. అంటే ఇది స్వాభావికంగా దేవుడు చేసిన సృష్టి ఇది. కనుక దేవుని సృష్టికి వ్యతిరేకంగా ఏది ఉన్నా అది వాక్యానికి విరుద్ధమైంది. ఎనీథింగ్ అగేన్స్ట్ గాడ్స్ న్యాచురల్ ప్లాన్. స్వాభావికంగా స్త్రీ ఎంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. పెరగడం స్త్రీకి అందం, అది దేవుడు పెట్టాడు. అది ఇది కట్ చేసుకోవడము, ఎందుకు కట్ చేసుకోవడం అంటే ఆ ముసుగు అనేది, కొంతమంది ముసుగు వేసుకొని వచ్చేవారు ఆ యొక్క కొరింథీ సంఘంలో. బికాజ్ అప్పటికే క్రైస్తవులు రకరకాలుగా, యూదులు, యూదేతరులు అంటే అన్యులు కూడా అందులో ఉన్నారు. కాబట్టి ఈ ముసుగు వేయడం అనేది ఇలాంటిది వారికి తెలియక ఆ విధంగా వచ్చేవారు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, మీ తలకు ముసుగు వేయాలి. ముసుగు వేయాలి అంటే ఆ ముసుగు వేసినప్పుడు పురుషుని గౌరవించడం అన్నమాట. ఒకవేళ నువ్వు ముసుగు వేయకపోతే నువ్వు పురుషుని అవమానపరిచినట్లు, ఇది ఆ యొక్క అర్థం. కాబట్టి అప్పుడు ఏమన్నాడంటే పౌలు కొరింథీ సంఘానికి, ఐ థింక్ 11th చాప్టర్లో, మనం మొదటి కొరింథీలకు రాసిన పత్రికలో, ఒకవేళ నీకు ముసుగు వేయకుండా ఉండాలని అనుకుంటావా, నీ వెంట్రుకలు కత్తిరించుకోమని స్త్రీకు ఆజ్ఞ ఇచ్చాడు. అంటే అంటే దీనిలో ఒక ప్రత్యేకత ఏమంటే, నువ్వు దేవుడిచ్చిన ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు అని చెప్పడానికి అక్కడ ద మెయిన్, అంటే మెయిన్ ఇష్యూ ఈజ్ సంథింగ్ అండ్ మేజర్ ఈజ్ సంథింగ్, మైనర్ ఈజ్ సంథింగ్. ఇక్కడ వెంట్రుకలు మేజర్ కాదు. ఈ వెంట్రుకల ద్వారా దేవుని అంటే హెడ్ ఆఫ్ యువర్ స్త్రీకి శిరస్సు పురుషుడు, దాట్ ఈస్ ద ఇష్యూ. ఆ తర్వాత పురుషుడు, బైబిల్లో పురుషుని గురించి వెంట్రుకలు ఎవరు పెంచుకుంటారు అని అంటే, నాజీరు చేయబడిన వ్యక్తులు వెంట్రుకలు పెంచుకుంటారు. అయితే ఈ నాజీరు చేయబడిన వ్యక్తులు తప్ప ఇక ఈ వెంట్రుకలు, ఇక నేనేమంటానంటే ఇది ఒక పెద్ద మేజర్ ఇష్యూగా చేయకుండా, యు వాంట్ టు గ్రో హెయిర్, పురుషులకు చెప్తున్నాను, ఒకవేళ యూ వాంట్ టు గ్రో హెయిర్, లెట్ యువర్ లుక్ బి మ్యాస్కులైన్. అంటే మగవాడిగా కనిపించేటట్లు వెంట్రుకలు పెంచుకో. అంటే నీ వెంట్రుకలు చూసి ఆడదా మొగడా అని అనుమానం రానివ్వకుండా, ఇక దీన్ని మనం అంటే దిస్ ఇస్ నాట్, అంటే ఆత్మీయ జీవితానికి ఇది ఏదో పెద్ద ఇష్యూ కాదు ఇది. స్త్రీ బాబ్డ్ హెయిర్ చేసుకుందా, ఓకే, గో హెయిర్, బట్ నీవు స్త్రీలాగా కనిపించే ఫెమినైన్ లుక్ ఉండాలి. సో దాట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సజెస్ట్ ఆల్ ద వ్యూవర్స్. ఎందుకంటే నీవు వెంట్రుకలు పెంచుకుంటావా మగవాడు, బీ ఎ మ్యాస్కులైన్ అపియరెన్స్. ఆడవాళ్ళు బాబ్డ్ హెయిర్ చేసుకుంటారా, లుక్ లైక్ ఎ ఫెమినైన్. దట్స్ ఆల్. అంతే, బైబిల్ అంతకంటే ఎక్కువ ఇది పెద్ద ఇష్యూ కాదు. దిస్ ఈస్ అ నాన్ ఇష్యూ. కనుక నాజీరు చేయబడ్డవాడు పురుషుడు పెంచుకుంటాడు, స్త్రీకి అది దేవుడిచ్చిన న్యాచురల్ బ్యూటీ. సో ఈ రెండింటిని తీసివేస్తే ఇక దేవుని వాక్యానికి అవిధేయత అని క్లియర్గా మనకు తెలుస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, వెరీ క్లియర్. ఓకే అండి, ఇశ్రాయేలీల 10 గోత్రముల వారి పరిస్థితి గురించి వివరించండి. అంటే యు మీన్ టు సే లాస్ట్ ట్రైబ్, అంటే బైబిల్లో అంటారంటే, అవునండి, 10 గోత్రాలు. చూడండి, అంటే ఈ యొక్క ఇశ్రాయేలీలు మరి దాదాపు 926 లేక BCలో యునైటెడ్ కింగ్డమ్, అంటే సౌలు మహారాజు, తర్వాత దావీదు మహారాజు, సొలొమోను, వీరు దీనిని ఒక ఐక్య రాజ్యంగా దీన్ని పరిపాలించారు. ఆ తర్వాత సొలొమోను కుమారుడు రెహోబోము వచ్చిన తర్వాత ఆ రాజ్యం విడిపోయింది. సదరన్ అంటే ఈ యొక్క నార్త్ సైడు, నార్దర్న్ కింగ్డమ్ అంటే ఇస్రాయేలీల రాజ్యం అని 10 గోత్రాలు. ఆ తర్వాత సదరన్ కింగ్డమ్, యూదా, బెన్యమీన్ గోత్రాలు, ఈ విధంగా 2 డివైడ్ అయిపోయినాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే దాదాపుగా
722 లేక 26 ఆ బీసీలో అస్సిరియన్ సామ్రాజ్యం వారు ఇశ్రాయేలీలను చెరపట్టుకున్నారు. ఇక ఈ ఇశ్రాయేలీలు అందరూ అంటే ఈ 10 గోత్రాలు చెదిరిపోయారు. దే వర్ ఇన్ డిఫరెంట్ ఏరియా ఆఫ్ దిస్ కింగ్డమ్స్. ఆ తర్వాత వాళ్ళని గురించిన చరిత్ర కొంచెం అటు ఇటు దొరకకుండా మనకు కనిపిస్తుంటుంది. బట్ all the tribes of Israel will be gathered in one day in the future. At present కొన్ని లాస్ట్ ట్రైబ్ అని అంటుంటారు. ఈవెన్ సమ్ పీపుల్ సే మన ఇండియాలో నార్త్ ఈస్ట్ నాగాలాండ్ అక్కడ ఆ ట్రైబ్ ఉందని రకరకాలుగా చెప్తుంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, బికాస్ దే వెంట్ అవుట్ అండ్ దెన్ ఇంకొక విధంగా చెప్పాలంటే వారు అన్యులను పెళ్లి చేసుకుంటూ వారి యొక్క గోత్రాన్ని అంటే వారి యొక్క పరిస్థితులను వారి యొక్క ఆచారాలను వారు అన్ని మర్చిపోయారు. సో దే లాస్ట్. దట్ ఈస్ హౌ దే ఆర్ లాస్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ గాడ్ గివెన్ కాన్సెప్ట్. ఆ విధంగా వారు దిస్ ఇస్ వాట్ ఐ థింక్. ఓకే, దట్స్ వాట్ ఐ థింక్. మీరు అన్యులు అని ఒక మాట చెప్పారు. అవునండి. ఒక ఉత్తరం వచ్చిందండి మాకు. నేను అన్యుణ్ణి. నేను ఒక 30 సంవత్సరాల క్రితం నేను పెళ్లి చేసుకున్నాను. 2 భార్యలు నాకున్నారు. మరి ఇప్పుడు నేను రక్షించబడ్డాను. నేనేం చేయాలి? నా భార్య అంటే బైబిల్ ప్రకారంగా ఒక భార్యతో ఉండమని చెప్పారు కదా, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి అడిగాడు. ఆ ప్రశ్నను ఇందులో అడగాలా వద్దా అన్న సంకోచంతో తీసి పక్కన పెట్టాను. కానీ మీరు మాట్లాడుతూ చెప్పారు కాబట్టి జ్ఞాపకం వచ్చింది. సో పెన్నర్ గారు, దిస్ ఈస్ రియల్ బర్నింగ్ ఇష్యూ. నాట్ ఎవరో కాదు, ఐ నో అట్లీస్ట్ ఐ మస్ట్ హవ్ కౌన్సిల్ కపుల్ ఆఫ్ పీపుల్. అంటే సహోదరి తన సొంత భార్య సహోదరితో కాపురం చేస్తూ వారికి పిల్లలు వీరికి పిల్లలు అందరూ కలిసి చక్కగా ఆ 2 కుటుంబాలు కలిసి ఉన్నాయి. పోతే అది దేవుని వాక్యానికి విరుద్ధమైంది. ఈ రెండవ భార్య అని మనం భార్య ఎప్పుడవుతుంది భార్య అఫీషియల్గా మ్యారీడ్ పెళ్లి చేసుకుంటే భార్య, లేకపోతే భార్య కాదు. అంటే కలిసి కాపురం చేసినంత మాత్రాన భార్య అని మనం అనుకోవటానికి వీల్లేదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. దాన్ని మోటు భాషలో లేక ఆయాసపడొద్దండి ఎవరైనా ఈ విధంగా ఉంటే, కానీ జాగ్రత్త, సత్యమే. ఉంపుడు కత్తే, ఉంచుకున్నది. ఎందుకంటే ఉంచుకున్నాడు అంతే. ఆ మాట కొంచెం ఆయాసం కలిగిస్తుంది, కానీ దట్ ఈస్ వాట్. భార్య తాను చేసుకున్న ప్రమాణం చేసి దేవుని సన్నిధిలో చేసుకున్న భార్య, లేక అన్యులైతే వేరే విధంగా ఒక భార్యను అఫీషియల్గా అఫీషియల్ మ్యారేజ్, లేక అనుకుందాం ఏదో సరే ఎక్కడో దొంగతనంగా వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్, ఇట్స్ స్టిల్ మ్యారేజ్, ఇట్స్ అ మ్యారేజ్. ఆ తర్వాత వారు కాపురం చేస్తారు. ఆ వ్యక్తి పరిచర్య చేసినప్పుడు హీ రియలైజ్డ్, ప్రభువును అంగీకరించాడు. సేమ్ మీరు చెప్పినట్లే. ఇప్పుడు ఏమని చెప్పాలి? చాలా పెద్ద ప్రశ్న ఇది. ఆమెను ఇప్పుడు 3 పిల్లలు, ఆమెను విడిచిపెట్టు అని చెప్పాలా? కంటిన్యూ చేయమని చెప్పడానికైతే వీల్లేదు. సో ఎజ్రా, ఒకవేళ పాత నిబంధనలో చూస్తే ఎజ్రా సమయంలో అన్యులను పెళ్లి చేసుకున్నారు. వారిని మర్సిలెస్గా, అంటే నథింగ్, యూ హ్యావ్ టు వారికి ఏదైనా చేసి పంపించేసేయాలి. ఇది కెనాట్. అది దేవుని వాక్యం. కనుక ఈ పరిస్థితులు ఏ విధంగా చేయాలి అని అంటే, నా మట్టుకు ఒకవేళ అంటే అఫీషియల్గా ఏదైతే పెళ్లి చేసుకున్నాడో ఆ భార్యతో తాను సరి ఆ భార్యతో కాపురం చేయాలి. అన్అఫీషియల్గా ఎవరైతే ఉన్నారో వారిని ఒకవేళ ఇంతకాలమైన తర్వాత అనే సమస్య హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వాట్ ఐ సజెస్ట్, ఆమెకు కావలసిన వసతులన్నీ ఇచ్చి షీ హ్యాస్ టు లివ్ సపరేట్లీ. ఎందుకంటే తాను అనుభవించాలి, తాను చేసింది కాబట్టి కొంత అనుభవించాలి. మేబీ ఇన్ని సంవత్సరాలు ఆమెను ఎంజాయ్ చేశాడు ఆమెను, కాబట్టి ఆమెకి ఏదో కల్పించి దూరం పెట్టాల్సిందే. కానీ నా ఈ యొక్క ఆలోచన లేక దేవుని యొక్క ఇచ్చిన ఈ జ్ఞానంతో I would definitely say
ఇట్ ఈస్ నాట్ రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అబ్రాడ్ కాల్ వచ్చింది, తీసుకుందామండి. ఒక కాల్ తీసుకుందాం. ఎస్. హలో హలో, ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి, చెప్పండి బ్రదర్, చెప్పండి బ్రదర్, చెప్పండి. సార్ నా పేరు శాంత్ కుమార్ అండి, నేను సౌదీ అరేబియా నుంచి మాట్లాడుతున్నాను. సౌదీ అరేబియా నుంచి చెప్పండి బ్రదర్, మీరు ఏ ప్రశ్న అడగాలనుకుంటున్నారు? సార్ నా ప్రశ్న ఏంటంటే సార్, ఉన్నప్పుడు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ఈ ప్రార్థనా మందిరాలకి వెళ్ళేవాళ్ళం అండి. ప్రస్తుతానికి అయితే బెస్ట్ కంట్రీలో ఉన్నామండి, దుబాయ్లో ఇక్కడ జాబ్ చేస్తున్నాము. ఇక్కడ మాకు కొన్ని వేరే దేశస్తులు ఫిలిపిన్కి సంబంధించి ఫెలోషిప్ ఉన్నారండి, అక్కడ వెళ్తున్నాం మేము. కానీ ఏంటంటే ఏదైనా తెలుగు ఉంటే బాగుంటుంది అని మేము రక్షణ చూసుకుంటూ ఇట్లా ఫాలో అవుతున్నాము. ఈ మధ్య తెలుగు ఫెలోషిప్ కొంతమంది నడుపుతుంటే వెళ్ళామండి అక్కడికి. అక్కడ ఏంటంటే అది హెబ్రూ ఫెలోషిప్ అంట. అక్కడ స్తోత్రం చెప్పొద్దు అంటున్నారు, హల్లెలూయా అటువంటివి మాట్లాడొద్దు అంటున్నారు. తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం వస్తే వాళ్ళు అసలు అటువంటి ఎక్స్ప్రెస్ చేయకూడదు. అసలు పరిశుద్ధాత్మ లైఫ్ ఉందండి వాళ్ళకి. మేము మా ఆత్మీయ గ్రోత్ కి, స్పిరిచువల్ గ్రోత్ కి కరెక్టా కాదా అనేది డిసిజన్ కరెక్ట్ గా తీసుకోలేకపోతున్నాం దాని గురించి. అప్పుడు పాస్టర్ గారు ఏంటంటే నేను బైబిల్ ప్రకారం ఆత్మలో ఉన్నవారు కాదని బైబిల్ ఎందుకు కాదండి, ఉండాలి కదా వాళ్ళు చెప్తే మమ్మల్ని చెప్పడం లేదు. అందుకని మీరు సమాధానం మాకు దయచేసి మా ఆత్మీయ ఇద్దరు కోసం తప్పకుండా మాకు సమాధానం చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అంత దూరం నుంచి ప్రశ్నించారు, ఆ ప్రశ్నకు జవాబు చెప్పబడుతుంది. ఓకే, ఆ సంఘము ఈ సంఘము అని మనం మాట్లాడకుండా బైబిల్లో భాషలను గురించి ఏం రాయబడింది అది మనం ఆలోచన చేస్తాం. భాషలు మాట్లాడడము అనేది ఇది దేవునితో మనం కలిగి ఉన్న సహవాసం. ఇది ఇట్ ఈస్ అ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్. ఇక ఆ భాషలు మాట్లాడుకున్నప్పుడు నేను అంటే నా ప్రియునితో మాట్లాడుతున్న మాటలను అందరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. బైబిల్లో మనం చూద్దాం. 14వ అధ్యాయం మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ వచనం జాగ్రత్తగా వినండి. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనన్నాడు, మరి ఒకడు బోధింపవలనన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. అంటే అందరూ ఈ యొక్క పరిశుద్ధాత్మ వరములను డిస్ప్లే చేయటానికి ప్రతి ఒక్కరు ఆతృత పడుతున్నట్లు మనం చూస్తాం. అందుకు పౌలు ఏమన్నాడు, సరే ఓకే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనివుడి. భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను. ఒకడు అర్థము చెప్పవలను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ఇక్కడ మనం చాలా చక్కగా గమనిస్తే ఈ భాషలు మాట్లాడటానికి ఎంతో ఆతృత పడుతున్న వీళ్ళతో ఏమని చెప్తున్నా అంటే, బాబు సంఘానికి మీరు వచ్చినప్పుడు ఇద్దరు లేక ముగ్గురు మించొద్దు అంటున్నాడు, 2 or 3. ఆ తర్వాత వంతుల చొప్పున అంటే వన్ ఆఫ్టర్ ది అదర్. ఇట్ ఈస్ నాట్ అంటే మనము అందరూ ముగ్గురు ఒకేసారి మాట్లాడటానికి అక్కడ మనం చూడము. అక్కడ ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఇద్దరు మౌనంగా ఉండాలి. ఈ మాట్లాడిన ఆ వ్యక్తికి భాషాంతరము లేక దానికి అర్థం చెప్పేవాడు అక్కడ ఉండాలి. ఒకవేళ ఈ భాషకు అర్థం చెప్పని వాడు లేకపోతే సంఘములో నీవు మౌనంగా ఉండాల్సిందే, కానీ బాబు నువ్వు మాట్లాడొద్దు అని బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉంది. అంటే దీనికి ఒక క్రమం అనేది దేవుడు క్రమాన్ని ఏర్పరిచాడు. ఇక ఈ క్రమాన్ని మనం ఉల్లంఘించినప్పుడు తప్పకుండా అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని మీరు ఏ విధంగా ఆలోచిస్తారో ఈ బైబిల్ను మీ ముందు ఉంచాను. దిస్ ఈజ్ అ వెరీ సింపుల్, క్లియర్. ఆ తర్వాత మీరు హల్లెలూయా అని చెప్పొద్దు
లేకపోతే ప్రైజ్ ద లార్డ్ అనొద్దు అనే మాట కూడా సరి అయింది కాదు. ఎందుకంటే హల్లెలూయా అనేది దేవుని స్తుతించుట, అది పరలోక భాష. కాబట్టి ఒకవేళ పరిశుద్ధాత్మలో ఆనందము సంతోషం ఉన్నప్పుడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అనడంలో పొరపాటు ఏమీ లేదు. కానీ ఎందుకు అంటున్నాము అనేది అర్థం లేకుండా మాట్లాడినప్పుడు ఒకవేళ ఆ సంఘంలో ఆ పాస్టర్ గారు అనొచ్చు, బాబు అది చెప్పొద్దు. ఎందుకంటే ఈ దినాల్లో నేను వింటున్నాను సాక్ష్యం ఇచ్చేటప్పుడు, నేను నా యొక్క గత జీవితంలో నేను మహాభయంకరమైన వ్యభిచారిని హల్లెలూయా అంటాడు, నేను త్రాగుబోతున్న ఇంటిని హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అంటాడు. అంటే వారికి ఇది ఒక ఊత పదంగా అయిపోయిందే కానీ అది ఒక అర్థముతో కూడా చెప్పనందుకు ఆ సంఘంలో ఏం చేశారంటే, బాబు ఇక నువ్వు అది చెప్పకుండా ఉంటే మేలు అనుకున్నారు. అంటే ఇది ఇంబ్యాలెన్స్డ్. నేనేమంటున్నా అంటే లెట్ us గో బ్యాలెన్స్డ్. ఒకవేళ నిజంగా దేవుడు గనుక నిన్ను ప్రేరేపించి ఆనందం నీలో సంతోషం అనేది ఉప్పొంగుతున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్, దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ ఇట్, ఇట్ ఇస్ అ బిబ్లికల్ వర్డ్. హల్లెలూయా అని చెప్పడంలో తప్పేమీ లేదు. కానీ దానికి ఎందుకు చెబుతున్నాము అనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. భాషలు మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఇది దేవునితోనూ మనతోనూ మనం దేవునితో మాట్లాడుకునే సంబంధమే కానీ పబ్లిక్ కొరకు దేవుడు ఇవ్వలేదు భాషలు. సో ఈ విధంగా బైబిల్లో చాలా చక్కగా వ్రాయబడింది. అందుకే ప్రియమైన వీక్షకులారా, ప్రేక్షకులారా, బైబిల్ చదవండి. మనుషులను బట్టి, సంఘాలను బట్టి మనం ఒక నిర్ణయాన్ని తీసుకోకుండా బైబిల్లో చెప్పినవి సరి అయిందిగా ఆ సంఘంలో ఉందా, ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఆ సంఘంలో లేదా, పాస్టర్ గారితో కూర్చొని అయ్యా బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, దీన్ని ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయాలి, చక్కగా పాస్టర్ గారితో కూర్చొని మాట్లాడుకోవాలి. ఇక దానికి నీకు సరి అయిన సమాధానం దొరకలేదా, దెన్ యూ కెన్ టేక్ వాట్ ఎవర్ గాడ్ లీడ్స్ యూ. కానీ దీన్ని మనం ఒక కాంట్రవర్షియల్గా వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా బైబిల్ అల్టిమేట్లీ నేను ఇచ్చే సలహా ఏమంటే సహోదరునికి, ఫాలో ద బైబిల్, వాట్ ఎవర్ గాడ్ సేస్ డూ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన దీవెనతో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు నాయన. మీ రాకడ బహు సమీపంగా ఉంది కాబట్టి అనేకులు ప్రభా ఈ యొక్క కడవరి దినములలో మోసపరిచే ఆత్మ నాయన, అబద్ధకులు, ప్రవక్తలు, బోధకులు నాయన, వీరందరి నుండి మేము అటు ఇటు అలలకు కొట్టుకొని పోయినట్లు కొట్టుకొని పోకుండా స్థిరంగా నీలో నిలబడటానికి నాయన నీ కృపకు అప్పగించుకుంటున్నాం. ప్రేక్షకులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. రక్షణ లేని వారిని రక్షించుమని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. నీ సిలువ యొద్దకు నాయన పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనసుతో నీ సన్నిధికి రావటానికి వారికి ప్రేరేపణ దయచేయి నాయన. రక్షించబడ్డవారు రక్షణలో ఎదుగుచు నీ స్వారూప్యంలో మార్చబడుతూ నీ రాకడ కొరకు శుభప్రదమైన నిరీక్షణ కొరకు కనిపెట్టడానికి బిడ్డలకు నీ కృప అనుగ్రహించుమని, వారి ప్రతి అవసరత యేసుక్రీస్తు మహిమ ఐశ్వర్యంలో తీర్చండి. ఆర్థిక పరిస్థితులు లేకపోతే ఆరోగ్య పరిస్థితులు, సమాధానం లేక ప్రతిదీ నాయన మీ యొక్క సమాధానాన్ని నీ సేవకుడిగా ప్రకటిస్తుండగా వారికి మీ సమాధానం దయచేయండి. రక్షణ ఛానల్ను మీరు ఇంకా దీవించి ఆశీర్వదించండి. బెన్హర్ను గారిని, తన కుటుంబాన్ని, తన యొక్క టీం అంతటిని దీవించి ఆశీర్వదించమని, ఈ పరిచర్యని దినం ముద్రించినారని, నిత్యత్వంలో అనేకులు ప్రభా నిన్ను గూర్చిన సాక్ష్యం ఇస్తారని విశ్వాసంతో త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము ప్రేక్షకులందరికీ, రక్షణ ఛానల్ బెన్హర్ గారికి, వారి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. మీ యొక్క శ్రేష్టమైన సమయాన్ని రక్షణ టీవీకి ఇచ్చినందుకు, థ్యాంక్ యూ. అనేకమైన ప్రశ్నలకు సమాధానం తెలియజేసినందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వచ్చే వారం తిరిగి కలుసుకునేంత వరకు మరి మీకు ఒకవేళ కరవలం పుట్టించే ఏదైనా ప్రశ్న ఉన్నట్లయితే దయచేసి మాకు రాయండి. మా అడ్రస్ అసలైన ప్రశ్న సిసలైన జవాబు, కేర్ ఆఫ్ రక్షణ టీవీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 5,20,000. మరి ఒక మారు మా అడ్రస్ అసలైన ప్రశ్న సిసలైన జవాబు, కేర్ ఆఫ్ రక్షణ టీవీ,
పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్ 5,20,000. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. అప్పటి వరకు మరి ప్రభువును ప్రార్థిస్తూ దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.